వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని రహ్మతియ మసీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు షాదీ మహల్ ముస్లిం వాటిక ఏర్పాటుకు సహకారం అందించాలని కోరగా అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముస్లిం సోదరుల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి స్థలాన్ని మనం చూసుకొని ఆ ప్రాంతంలో సాధ్యమంజలు గడపడానికి ఏర్పాటు చేసుకుంటామని చెప్పి అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ పాలిక వర్గం పదవీకాలం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన చివరి సమావేశానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరై సభ్యులను సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. చైర్మన్, కౌన్సిలర్లకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడాదిన్నర సంవత్సర కాలంలో ఆత్మకూరు పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి కోసం ఇంకా ఎక్కువ నిధులు కేటాయించేందుకు కృషి చేస్తారన్నారు. పదవీకాలం ముగిసినప్పటికీ మీరందరూ ఆత్మకూరు వాసులేనని, పట్టణ అభివృద్ధి కోసం ఎప్పుడైనా అందుబాటులో ఉంటారని, ఒక్క ఫోన్ కాల్ చేస్తే స్పందిస్తారని హామీ ఇచ్చారు. ఆమోదించడానికి ముందుంచడమైనది. 8వ అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు BPS 2019 అండ్ LRS 2020 చంద్రన్న పక్కకి రానా బయటకు సరిపోయింది. ఫ్రెండ్ చూడ బయటకు వెళ్ళిపోతే ఫ్రెండ్ చూడు నువ్వు పక్కన జరుపుతున్నావు. కట్ చేసుకొని మాత్రం చెయ్యి బలహన బయట దేఖ ఈ కౌన్సిల్కి స్పెషల్ ఆఫీసర్ రాబోతున్నారు. సహజంగా మన దేశ
రాజ్యాంగబద్ధంగా కానీ లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే 5 సంవత్సరాలకు ఒకసారి మనం ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక కావడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఆ విధంగానే ఈ ఆత్మకూరు మున్సిపాలిటీ మొట్టమొదటి ఇలా దాదాపుగా 24 మంది అందరూ కలిసి కౌన్సిల్లో ఇప్పటి వరకు మనం పనిచేసాం. ఈ యొక్క 24 మంది సభ్యులు ఆత్మకూరు పట్టణాన్ని తమ వంతు భాగస్వామ్యంతో దీని అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు అయ్యారని నేను మనసావాచన నమ్ముతున్నాను. దానికి ఇవాళ ఆత్మకూరు పట్టణం కొంతమేర అభివృద్ధి గతంలో కొంత జరిగినా తర్వాత కొంత జరగడం అనేది ఇక్కడ మనకి జరిగింది. అయితే ఈనాడు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ 1.5 సంవత్సర కాలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నా కూడా కొన్నిటినే సాధించగలిగాం. ఎందుకంటే విడిపడినటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి చాలా తలెత్తాయి. వాటన్నిటినీ మనం గమనిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేస్తూ దాదాపుగా 50 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకొని వివిధ పద్ధతుల కింద అది రోడ్లలో నుంచి రానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో కానీ, త్రాగునీటి కార్యక్రమాలు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా ఇచ్చిన నిధులు కానీ, ఇటీవల కాలంలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు తనకు ఉన్నటువంటి విశేష అధికారాలను ఉపయోగించి ఆత్మకూరికి నిధులు కావాలంటే ఇచ్చినటువంటి పరిస్థితులుగా వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని ఇవాళ ఈ 1.5 సంవత్సర కాలంలో దాదాపుగా ఈ యొక్క 50 కోట్ల రూపాయల పనులను మంజూరు చేసుకుంటూ పనులు కూడా కొన్ని ప్రారంభమయ్యే, కొన్ని ప్రారంభం అవుతుంది. నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అన్నారెడ్డిపాలెంలో మంత్రి ఆనంకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని అతి పురాతన కోదండ రామాలయాన్ని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మన గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు అందరూ కలిసి ఆలోచన చేసేటువంటి సందర్భం. 1,95,855 మంది రైతులు ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో 110,97,00,000 రూపాయలు, 20,000 రూపాయలు మరి అన్నదాత సుఖీభవ పథకంలో ఇచ్చాం. మన ఆత్మకూరు నియోజకవర్గంలో 34,283 మంది రైతులు ఉంటే 19,59,00,000 రూపాయలు విడుదల చేశాం. సంగం మండలంలో 3,847 మంది రైతులు ఖాతాలు ఉంటే అందులో ఈరోజు 2,21,00,000 రూపాయలను విడుదల చేస్తూ అన్నారెడ్డిపాలెంలో 377 మంది రైతులకు 22,38,000 రూపాయలు ఇవాళ ఈ పథకం కింద నిధులు విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి మన ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు. ఇవాళ చట్టాలు చేసి మీ భూములకి మీకు హక్కు కల్పించే ప్రభుత్వం ఇవాళ మేమైతే మా ఫోటోలు ఎక్కడా లేవు. కేవలం ప్రభుత్వం రాజముద్ర ఉంది. గోపాలరెడ్డి, పొనగా అదరత్ రెడ్డి,
మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు